హాయ్ ఫ్రెండ్స్, ఇంకా మనము డే 64 నుండి 65, 66, 67 ఎపిసోడ్ దాకా ఇందులోనే చెప్పేసుకుందాం. అంత పెద్ద అన్నట్టుగా ఏం లేదండి. సండే రోజు వచ్చేసి మనకి సండే ఎంటర్టైన్మెంట్ డే ఉంటుంది కదా, చాలాసేపు అంటే ఫ్యాషన్ షోలాగా ఎవరికి ఏది యాక్టివిటీ నచ్చిందో అది చేయాలి అన్నమాట. సో దాన్ని కూడా మార్క్స్ ఇచ్చారు, దాన్ని కూడా విన్నర్స్ అన్నట్టుగా అనౌన్స్ చేశారన్నమాట. ఇంకా అది వచ్చేసి ఎక్కువ వేస్ట్ అనిపించేసింది. ఇంకా వేరే ఇంకేమన్నా ఉంటే బాగుండు అనిపించింది. ఇంకా మనకు తెలిసిందే కదా, ఫైనల్ వీక్ వచ్చేసింది అంటే వాళ్ళు రెడీ అవడమే ఎంజాయ్మెంట్, ఫ్యామిలీ వీక్ అలా ఉంటుంది కదా. సో ఇక్కడ వచ్చేసి మనకి లాస్ట్ పొజిషన్లో నుకరాజు, ఆసియా అండ్ మన సిద్ధు, సోనియా ఉంటారని చెప్పాను కదా. శాండ్రా మహేష్ వాళ్ళ ప్లేస్లో నుకరాజు, ఆసియా ఉన్నారు కదా. వాళ్ళిద్దరు కలిపి ఒకటి గేమ్ అనేది, ఛాలెంజ్ అనేది పెడతారన్నట్టు. అందులో ఎవరు విన్ అయితే వాళ్ళు ఉంటారు, మిగతా వాళ్ళు ఇంకా ఎలిమినేట్ కాకుండా ఇక్కడ వచ్చేసి బామర్ది పేకటే అన్నట్టుగా నుకరాజు అయితే భలే ఆడాడు, తోసేసుకుంటూ నెట్టేసుకుంటూ లాగేసుకుంటూ అన్నట్టుగా. బట్ అక్కడ తను గెలవాలన్న తపన తప్పించి ఏది లేనట్టుగా కనిపించింది. బట్ అది కూడా కొంచెం నెగటివ్ అయిపోతుంది కదా అన్నట్టుగా అనిపించింది. ఇంకా వచ్చేసి మనకి సోనియాని అండ్ ఆసియాని చైర్లో కూర్చుండబెట్టేసి 5 తాళ్ళు కడతారు. శ్రీముఖి కొన్ని ఐటమ్స్ చెప్తారు, హౌస్లో ఉన్నటువంటి కొన్ని ఐటమ్స్ చెప్తే దాన్ని ఎవరైతే ఫస్ట్ తీసుకొస్తారో సో ఒక్కొక్క తాడు అనేది కట్ చేస్తుంది. ఫస్ట్ ఎవరైతే తాళ్ళు అనేది కట్ అయిపోతాయో వాళ్ళు విన్నర్స్ అన్నమాట. ఫస్ట్ వచ్చే లోటస్ ల్యాంప్ లాంటిదని చెప్తారు. తర్వాత జర్మన్ గ్రీన్ కలర్ది ఏమైనా ఐటమ్ తెమ్మంటారు. తర్వాత వచ్చేసి పూల్ వాల్ మీద ఒకటి ఏమంటారు, హార్ట్స్ ఉంటాయి కదా, ఇట్లా ఒక సైడ్ హార్ట్స్ ఉంటాయి, ఒక సైడ్ కొమ్మలు ఉంటాయి. మనకి మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ అనగానే అవి కొమ్మలు ఇట్లా ఒక సైడ్ హార్ట్ ఉంటుంది, ఒక సైడ్ ఇట్లా కొమ్మలతోటి హార్ట్ షేప్ ఉంటుంది కదా. సో పింక్ కలర్లోన ఆరెంజ్ కలర్ అది ఉంటుంది కదా. సో వాటిని చెప్పాలన్నమాట. మళ్ళీ ఇంకా బ్రౌన్ కలర్ ఏదైనా ఐటమ్ తీసుకురావాలి, డైనింగ్ టేబుల్ దగ్గర చైర్స్ ఎన్ని ఉంటాయి అని అంతే చెప్పాలి. సో ఆ విధంగా మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ దగ్గర ఈ మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ హౌస్లోనే ఫ్లాగ్ ఉంది, అది ఎక్కడ ఉందో తీసుకురావాలి, ఇవన్నీ చెప్తారు. కాకపోతే ఇక్కడ వచ్చేసి లాస్ట్కు నుకరాజు విన్ అయిపోయాడు, ఆసియా అంటే నుకరాజు ఇద్దరు విన్ అయ్యారు, సిద్ధు, సోనియా ఎలిమినేట్ అయిపోయారు. కాకపోతే అక్కడ ఉన్న వాళ్ళందరిలో జెన్యూన్గా వాళ్ళు ఎలిమినేట్ అయిపోతున్నారు అని అంటే అయ్యో అన్న ఫీలింగ్ ఒక నటరాజ్ మాస్టర్లోనే కనిపించింది. మిగతా ఎవరి దగ్గర అయితే కనిపించలేదు నాకైతే. సో అక్కడ అబ్జర్వ్ చేస్తే అలా అనిపించింది. వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు, మనకి హ్యాండ్ క్యాస్ట్ ఉంటుంది కదా, అది కూడా ఇస్తారు. బట్ అనుకోకుండా అది కింద పడి పగిలిపోతుంది. మనకి ఇక సిద్ధు చాలా ఎమోషనల్గా ఫీల్ అయిపోతాడు అనమాట. ఏమున్నది మనకి హ్యాండ్స్ ఉన్నాయి కదా, మళ్ళీ బయటికి వెనక చేయించుకోవచ్చు, దానికి ఎందుకు అంత ఫీల్ అవుతున్నా అని చెప్పేసి సోనియా అంటది. అది బాగా అనిపించింది. సో స్పోర్టివ్గా తీసుకోలేదు, ఎప్పటికైనా ఎలిమినేట్ అవ్వాల్సిందే. ఈ ఉన్న 5 కపుల్స్లలో కూడా 4 ఎలిమినేట్ అయిపోతారు, ఒకరే విన్నర్స్ అవుతారు, ఒకరు రన్నర్ ఉంటారు, అంతే తప్ప కానీ ఏది ఉండదు. సో ఇక్కడ వచ్చేసి అండి సండే రోజు ఎపిసోడ్ ఇది. ఇంకా మండే రోజు అయితే ఏది లేదు, ఫుల్ డిస్కషన్. మాస్క్ మ్యాన్ వస్తారు హౌస్లో, డామ్ అదేంటి మన వీళ్ళు ఉండే రూములో తప్ప మిగతా రూమ్స్ అన్నీ క్లోజ్ చేసేస్తారు అనమాట. గోల్డెన్ ప్యారడైజ్ రూము అన్ని మిగతా అన్నీ క్లోజ్ చేసేస్తారు. మళ్ళీ ఇంకా వచ్చేసి శాండ్రా మహేష్ వాళ్ళ రూమ్లోనే ఉంటారు. ఈ మిగతా 4 కపుల్స్ ఒక రూమ్లో ఒకరు బెడ్రూమ్లో ఉండేసి డిస్కషన్ చేసుకుంటారన్నమాట. నటరాజ్ మాస్టర్ అంటారు అక్కడ, మనం ఇద్దరము కలిసి వాళ్ళని గెలిపించాము అని అంటే అదే మన తప్పైంది అని చెప్పేసి వచ్చేసి ప్రామిస్ కీపర్ అండ్ ప్రామిస్ బ్రేకర్ అనేది ఒక చిన్న టాస్క్ లాగా ఉంటుంది. అక్కడ తెలిసిందే నుకరాజు అండ్ ఆసియా అది పెడతారు. అయితే శాండ్రా మహేష్ అండ్ వసంత కళ్యాణ్ వీళ్ళదే పెడతారు. ఎందుకనంటే వసంత కళ్యాణ్ది మొన్న మస్తు ఇష్యూ వేసింది కాబట్టి అబ్సల్యూట్లీ వాళ్ళదే పెడతారన్నమాట. నటరాజ్ మాస్టర్ది అంటే అగ్రెషన్, మీరు ఇది వీళ్ళ జానుబాను వాళ్ళు పెడతారు, మీరు ప్రామిస్ ఇచ్చారు నేను కూడా పడాను అని చెప్పేసి. అది నేను నా వైఫ్ తోటి అది పర్సనల్గా రాసింది, మాకు హ్యాండ్ క్యాస్ట్ ఉంటాయి కదా, సో దాని మీద రాసింది, బ్రేక్ చేశారు అన్నట్టుగా అక్కడ పెట్టాలన్నట్టు. ఎక్కువగా వచ్చేసి వసంతి కళ్యాణ్కే వచ్చేసినాయి, నటరాజ్ మాస్టర్ వాళ్ళకి 2, వసంతి కళ్యాణ్ వాళ్ళకి 4 వచ్చేసినాయి. ఇంకా వాళ్ళ హ్యాండ్స్ అన్నిటినీ మీరు ఫైనలిస్ట్ అన్నట్టుగా గోల్డెన్ హ్యాండ్స్ అన్నిటినీ అదే పెద్ద వాళ్ళకి రివీల్ చేస్తారన్నట్టు. అక్కడ పొజిషన్స్ పెట్టేసేయాలి, ఎవరిది ఎక్కడ ఉండేనో
ప్లేస్లో పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇక ఈ తర్వాత వచ్చేసి సెలబ్రేషన్స్ స్టార్ట్ అయిపోయాయి. ఇంకొకటి ఒక మగవాళ్ళనే బిల్ చేసి రూమ్లో కొన్ని ఐటమ్స్ ఇచ్చారు. ఇది సీక్రెట్ అనమాట. వాళ్ళ వైఫ్స్కి ప్రపోజల్ చేయాలి. శారీ, పువ్వులు, రోజ్ ఫ్లవర్, టెడ్డీబియర్, ఇంకా వచ్చేసి పట్టీలు, మన మట్టెలు ఉంటాయి కదా అవి, గాజులు, ఇవి ఇచ్చారన్నట్టు. సో మాస్టర్ ఇక్కడ కూడా కళ్యాణ్ ఎక్స్ట్రా అనిపించింది. మాస్టర్ ఫస్టే చెప్తారు నాకు పట్టెలు కావాలి అని చెప్పేసి. అక్కడ అన్ని ఐటమ్స్ ఉన్నాయి, ఏమన్నా నువ్వే తీసుకొని వెళ్ళిపోతావా, అవేమన్నా అదా ప్రపోజ్ అనేది మన ఇష్టపూర్వకంగా చెప్పేది. చిన్న ఫ్లవర్ ఇచ్చినా కానీ సో ఓకే నువ్వు ఎక్స్ప్రెస్ చేసావా, తను హ్యాపీగా ఫీల్ అయిందా అన్నట్టు చూసుకోవాలి. అట్లా ఉండాలి తప్పించి కానీ పట్టీలు ఇస్తేనే కూడా పెద్ద డిస్కషన్ చేసేసాడు కళ్యాణ్. అతి ఎక్కువగా అనిపిస్తుంది ఇంకా కళ్యాణ్ చూస్తేనైతే నాకు. ఇంకా వచ్చేసి ఇంకా మనకి శ్రీముఖి వచ్చేసారు. సెలబ్రేషన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. వాళ్ళు ఇక ఏంటి అంటే వాళ్ళు ఎట్లా వాళ్ళని ఇంకా ఇక్కడి 70 days ఉండేసి, ఇన్ని వీక్స్ ఉండేసి వాళ్ళు ఏం నేర్చుకున్నారు, వాళ్ళు ఏం కోల్పోయారు ముందు అన్నట్టుగా, అదంత పెద్ద నాకు సుత్తి స్క్రిప్ట్ అన్నట్టుగానే అనిపించింది. ఎన్నేళ్ళ నుండి లేనిది అక్కడికి అయినాక 10 రోజులలోనే అవుతుంది అన్నట్టుగా అనిపించింది. ఇక ఏదో చూడాలి ప్రోగ్రాం కదా అన్నట్టు అలవాటు అయిపోయినాయి కదా ఇట్లాంటివి. సో చూసుడు తప్ప ఏది లేదు అక్కడ. తర్వాత ఇక వీళ్ళు ప్రొవైడ్ చేసినటువంటి ఐటమ్స్ తోటి ప్రపోజ్ చేసేయాలి. ఇంకా తర్వాత టాస్క్లు అనేవి ఉంటాయి. ప్లస్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వస్తారు. ఈరోజు మట్టుకైతే ఇదే జరిగింది. శ్రీముఖి రావడము, వాళ్ళంతా ఇక సెలబ్రేషన్స్ అనేది స్టార్ట్ అవడం. ఇక దీన్నే శనివారం దాకా గుంజుకొచ్చేస్తూ ఉంటారు. ఇక ఆదివారం నాడు ఎవరు విన్నర్స్ అనేది రివీల్ చేసేస్తారు, ఖతం అయిపోతుంది. సో చూడాలి వాసంతి కళ్యాణి అని చెప్పేసి చాలా మంది పెట్టేశారు. నిజంగానే వాసంతి కళ్యాణి విన్ అయ్యారా లేకపోతే అని అంటే ఎవరు విన్నారు అంటే టాప్లో అయితే వాళ్ళే ఉన్నారు. స్కేల్ ఆఫ్లో 6th week నుండి 9th week వరకు వాళ్ళే ఉన్నారు కాబట్టి మేబీ చెప్పలేము. నాకైతే జెన్యున్గా అంటే నుకరాజా వచ్చాయా వాళ్ళు ఓకే, కొంత నటరాజ్ మాస్టర్ వాళ్ళు కూడా ఓకే. ఎందుకనంటే నీతో చెప్పింది మాస్టర్ వింటాడు, మాస్టర్ చెప్పింది నువ్వు వింటారు. కానీ ఈయన ఓవర్గా అది ఇక వాళ్ళకు ఊరికే ఇక అదే టాపిక్ వచ్చేస్తుంది అన్నమాట. వసంతి గురించి బయట ఏమనుకుంటారో ఏమిటో. నిజంగా మీరు గమనిస్తే వాళ్ళ ప్రొఫెషన్ పరంగా, వాళ్ళ యాక్టింగ్ పరంగా ఎన్నో రకాలుగా డ్రెస్సింగ్ ఉంటుంది. సో ఇక్కడ కూడా తను చాలా వెరైటీ డ్రెస్సెస్ వేసేయండి. సో అప్పు లేనటువంటి ట్రోలింగ్స్, అప్పు లేనటువంటి అది సో నూకరాజ్ ఒకటి అంటేనే వచ్చిందా అన్నట్టుగా అనిపించింది. సంథింగ్ ఏదైనా కానివ్వండి. అక్కడ మంచిగా మాట్లాడారు ఆ రూమ్ ఛానల్ గారు. ఫస్ట్ నువ్వు ఎంజాయ్ చేస్తావు తర్వాతే సీరియస్ అయ్యా అంటే లేదు అని అంటే లేదు మేము మొత్తం చూసినకంటే ఫుటేజ్ చూపిస్తావు అంటారు. సో నోరు మూసుకొని ఒప్పుకున్నాడు అప్పుడైతే. ఇది ఫ్రెండ్స్ ఈ 3 రోజులేదో వచ్చేసి ఏది లేదు, నథింగ్ అనమాట. చూడాలి. రేపైతే కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉంది. ఎవరు అంటే మనకు ఉంటుంది కదా టాప్ 5లో ఎవరు ఏ పొజిషన్లో ఉండాలి, 1, 2, 3, 4, 5 అన్నట్టుగా. సో అదొక్క చిన్న టాస్క్ అనేది ఉంది. అందులో ఎవరికి ఇచ్చుకున్నారు ఏంటి అని అయితే గమనించుకోవాలి, అంటే చూడాలి. సో ఇక 2-3 days అయిందంటే అయిపోతుంది అగ్ని పరీక్ష. బిగ్ బాస్ కోసం మరి మళ్ళీ ఇంకేమన్నా షో ఉందా, లేదు అంటే సీరియల్ అయితే ఉన్నాయి కదా అంటే కొత్త సీరియల్స్ అనేది వస్తున్నాయి, మేబీ అవి ఉంటాయా అనేది అయితే చూడాలి. అగ్ని పరీక్ష అయితే ఇప్పట్లో ఉండదు. ఎందుకు అని అంటే మనకి ఆగస్టు, సెప్టెంబర్ అట్లా ఆ టైంలో ఉంటాయి. ఇక్కడ వచ్చేసి ఇంకా మనకైతే ప్రోమో అలాంటిది ఏమన్నా వచ్చిందా, ఏం రాలేదు. వస్తే ఎవ్వరు ఊరుకోరు అసలు ఇంతవరకు. ఇందులో నుంచి అయితే బిగ్ బాస్లోకి కపుల్స్గా అయితే నూకరాజు, ఆసియా, వాసంతి అండ్ కళ్యాణ్ వస్తారు కావచ్చు. సింగిల్గా అంటే కళ్యాణ్ అండ్ ఆసియా. కళ్యాణ్ అయితే తన ప్రొఫెషన్ వదులుకొని దానికోసం వస్తాడని చెప్పేసి అయితే నేనైతే అనుకోను. సో లైఫ్ కెరీర్ అయితే ఖరాబ్ చేసుకోరు కదా. సో ఒక ఆసియా అంటే వాళ్ళు ఏదే ప్రొఫెషన్ కాబట్టి నో ప్రాబ్లము. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ రివ్యూ వచ్చేసి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఉందాం ఇంకా మళ్ళీ మరిన్ని విషయాలతో మంచి